కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీసీల పట్ల బీసీలపై దాడులు చేస్తూ ఇష్టానుసారంగా వ్యవహరించడం దారుణమని అనంతపురం నగర మేయర్ మహమ్మద్ వసీం సలీం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న దాడులను తీవ్రంగా ఖండించారు. కనీసం బీసీల పట్ల ప్రేమ లేని కూటమి ప్రభుత్వం తమను రాజకీయంగా ఎదుర్కొనలేక ఎన్నికలలో ఓటమి చవి చూస్తామనే ఉద్దేశంతోనే వైఎస్ఆర్సీపీ శ్రేణులపై దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇక్కడ జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని పూలమాల వేసి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనల్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. పులివెందులో జెడ్పీటీసీ సంబంధించి ఎలక్షన్ ఆగస్టు 12వ తారీఖు ఉంది. ఏ విధంగా అయితే అప్పుడు జెడ్పీటీసీ మెంబర్ మృతి చెందడంతో ఎలక్షన్ రావడం జరిగింది. ఆనవాయితీగా ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా నిలబడి ఏకగ్రీవంగా ఎన్నికైతే ఆనవాయితీగా జరుగుతుంది. హుందాతనంగా ఉండేది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం చూసుకుంటే కేవలం 1 ఇయర్ ఉంది. జెడ్పీటీసీ ఎన్నికైన తోటి కూడా వాళ్ళ టర్మ్ కేవలం 1 ఇయర్ ఉంది. 1 ఇయర్లో వీరు చూస్తే ఈరోజు 1 ఇయర్ కోసం ఏ విధంగా దాడులు దౌర్జన్యాలు చేస్తున్నారో ఒకసారి గమనించాలి. నిన్నటి రోజున ప్రచారానికి వెళ్ళిన రమేష్ యాదవ్ అని ఎమ్మెల్సీ గారు వెళ్తే ఒక సినిమాలో వచ్చినట్లు వాళ్ళ వెహికల్ అన్ని చుట్టూ పక్కనంతా వెహికల్స్ అన్ని ఆక్యుపై చేసి రౌడీలంతా బయటికి వచ్చి అద్దాలు పగులు కొట్టి దాడులు చేసి వాళ్ళపై భుజన్ పైన ఇంకో అతను రామన్ పైన కలగారు. ఏ విధంగా వీళ్ళు చేస్తున్నారు కార్యక్రమాలు కూడా మనం ఒకసారి గమనించాలా. బీసీలు అంటే అంత చిన్న చూపు చంద్రబాబు నాయుడు గారికి. ఈరోజు రాష్ట్రంలో బీసీ ఓట్లతో గెలిచి ముఖ్యమంత్రి అయినారు చంద్రబాబు నాయుడు గారు. బీసీలు అంటే అంత చిన్న చూపు మీకు. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు అత్యధిక ప్రాధాన్యత కూడా ఒకసారి గమనించాలా. మన జిల్లా ప్రథమ పౌరాలుగా గిరిజమ్మ గారు కానివ్వండి, నాకు ఒక మేయర్గా అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు కూడా ఒకసారి మీరు అందరూ గమనించాలా. వీరు ఏం చేసినా కూడా డెమోక్రసీని ఏ విధంగా వీళ్ళు కూని చేస్తున్నారు.